ఏమిటిది? శ్మశానమా? అవును, శ్మశానమే. శ్మశానమే. ఈ శ్మశానానికి వచ్చేసాను. శ్మశానానికి వచ్చేసాను. ఓ దెయ్యాలు, ఓ పోతారు, రండి రండి. ఈ శ్మశానానికి వచ్చేసాను. ఇక నన్ను అమ్మలు చేయదు. రండి రండి రండి. మీతో ఆడుకుంటాను, మీతో ఆడుకుంటాను. రండి రండి రండి. అవును అవును, ఇక్కడే ఇక్కడే ఎక్కడ నా దేవి ఉన్నది. కనిపించిందా? కనిపించిందా? నా దేవి, నా దేవి కనిపించిందా? దేవి, దేవి ఎక్కడున్నావు? ఎక్కడున్నావు? ఇక్కడున్నావు. అవును అవును, నీవే కదా, నీవే కదా. నా చేతులతో రెండు పాతి పెట్టేశాను. దేవి, దేవి నాకు తెలుసు, నాకు తెలుసు. మనమిద్దరు ఎంతకాలంగా ప్రేమించుకొని ఆ రోజుల్లో పెద్దల నుంచి పెళ్లి చేసుకున్నాం. పిల్లల్ని, అవును పిల్లలు పిల్లలు పిల్లలు. ఏమో దేవి, దేవి ఇదిగో పెద్దమ్మా, మమత, మమత వచ్చింది. ఏ అమ్మా, బాగున్నావా? బాగున్నావా? ఏమిటి ఏమిటి ఆ కాలంలో ఏమిటి? ఏమిటమ్మా, ఏమిటి ఏడుస్తున్నావు? అవును 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 దేవి, మన పెద్దమ్మ మమతకి ఎంత ఎంత సంబరంగా పెళ్లి చేశాం. ఎంత సంబరంగా పెళ్లి చేశాం. పొలం అమ్మి కట్నం ఇచ్చి, అవును కట్నం ఇచ్చి డాక్టర్ బాబుని పెళ్లి చేశాం కదా. అవును, మీ ఆయన డాక్టర్ కదమ్మా, డాక్టర్. అవును, నాకు గుర్తుంది. డాక్టర్కి పెళ్లి చేశాం. ఇంకా నీకు కట్నం కావాలని, ఇంకా కట్నం తెమ్మని నిన్ను చిత్రహింసలు పెట్టి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు కదమ్మా, చంపేశాడు. దేవి, దేవి అవును అవును, మీరు చంపేశాడుగా నీ భర్త, నీ భర్త. అవును, నీ భర్త మొన్న రాత్రి వస్తుండే దారికి అడ్డం పడి పెద్ద గడ్డితో చచ్చాడు. చచ్చాడు నీ భర్త, చచ్చాడు. భార్య చంపిన చంపేశా, చంపేశా. నీకు కనపడలేదా? వాడు ఎందుకు కనపడతాడు? కదవా, నరకానికి పోయి ఉంటాడు. నీ దగ్గరికి రాలేమ్మా. నువ్వు నువ్వు మాత్రం మమ్మల్ని వెళ్ళి ఇంత అన్యాయం చేశావు. మన రెండో అమ్మాయి సవద, సవదమ్మ, సవద నిన్ను కూడా ఇల్లమ్మి పెళ్లి చేశాను కదమ్మా. నీ అత్త మామూలు నిన్ను ఎంత కష్టపెట్టి ఆఖరికి నిన్ను మంచాన్ని కట్టేసి కృష్ణాన్ని పోసి అంతం చేశారు కదమ్మా. కృష్ణాన్ని పోసి అవును, నేను నీ భావన చెప్పినట్టే నీ భర్తని కూడా పొడిచి పొడిచి చంపేశా, 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 చంపేశా. వీళ్ళందరూ నన్ను పిచ్చోడు అంటున్నారు, నన్ను పిచ్చోడు అంటున్నారు, పిచ్చోడు అంటున్నారు. నేను దొరకలా, దొరకలా, అంతకునే దొరకలా. ఇద్దరిని చంపేశా. నువ్వు వచ్చావా నాన్న? బాబు రవి, నా నాన్న రారా, ఎలా ఉన్నావు? ఏంటి ఏమిటంటున్నావు? నువ్వు మాత్రం చేసిన పని నేను అంతకున్నా ఆ పని చేయకూడదా? నేను ఎందుకు చేయకూడదా? ఎందుకు చేయకూడదు? నీలాంటి వాడు నువ్వు చేసిన పని కూడా ఇలాంటి పనే కదా నాన్న. నువ్వు చెప్పావు నీ వంతో ఇంటర్వ్యూకి వెళ్తూ నాన్న వెళ్తున్నా అన్నావు. ఇంక తిరిగి రారా, ఆ ఇంటర్వ్యూ ఆఫీస్ ముందే నువ్వు వేసుకుని చచ్చిపోయావు కదరా, చచ్చిపోయావు కదరా. అయ్యో అయ్యో అయ్యో, ఏంటి చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదా? ఎలా ఎలా? నీలాంటి యువకులు కూడా అనేక రకాల వ్యసనాలకు వెళ్ళిపోయి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి మనలాంటి వాళ్ళకి ఇబ్బంది పెట్టి తయారవుతుంటే నీలాంటి
వెళ్ళాలనుకోనా